నేటి పునీతులు పునీత ప్యాట్రిక్ గారు. Angelus Domini nunciavit Mariae. నేను ఇశ్రాయేలు ప్రజలతో నిబంధనము చేసుకొను రోజులు వచ్చుచున్నవి. నేను వారి పాపములను మన్నింతును. ఆదివారం, మార్చి 17, 2024. మొదటి పఠనం యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 31 నుండి 34 వచనాలు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజలతోను యూదా ప్రజలతోను నూతన నిబంధనము చేసుకొను రోజులు వచ్చుచున్నవి. కాని అది పూర్వము నేను పితరులను చేతితో బట్టుకొని ఐగుప్తు నుండి వెలుపలికి తోడ్కొని వచ్చినప్పుడు వారితో చేసుకొనిన నిబంధనము వంటిది కాదు. నేను వారికి ప్రభుడనైనను వారు నా నిబంధనమును మీరిరి. ఆ దినము వచ్చినప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసుకొను నిబంధనమిది. నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమున నుంతును, వారి హృదయముల పై లిఖింతును. నేను వారికి దేవుడనగుదును, వారు నా ప్రజలగుదురు. వారిలో ఎవడును తన పొరుగువానికి దేవుని తెలిసికొనుటను గూర్చి బోధింపనక్కరలేదు. అల్పులు, అధికులు ఎల్లరు నన్ను తెలిసికొందురు. నేను వారి పాపములను మన్నింతును, వానిని జ్ఞప్తియందుంచుకొనను. ఇవి ప్రభుడనైన నా పలుకులు. ఇది ప్రభువు వాక్కు. ఆయన విధేయుడై ఉండుట అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారి శాశ్వత రక్షణకు మూలమాయెను. రెండవ పఠనం పునీత పౌలు గారు హెబ్రీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. సోదరులారా, తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతోను కన్నీటితోను పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుట ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారి శాశ్వత రక్షణకు మూలమాయెను. ఇది ప్రభువు వాక్కు.